ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సింహాచలం గారి మంత్రి పదవి మిమ్మల్ని వరుస్తుంది మీరు ఆశిస్తున్నారా? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? అంత సుముఖంగా లేని విషయమే స్పందించడానికి ఇదే విషయం శివాజీ షిండే అడుగుదాం. షిండే గారు, మీ అభిప్రాయం ఏంటి? వాట్స్ యువర్ రియాక్షన్? వాట్స్ యువర్ ఫీలింగ్? ఓకే, నోబడీ ఈస్ రియాక్టింగ్. వెల్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి డీకే మెహతా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మహారాష్ట్ర నుంచి శివాజీ షిండే, ఏపీ నుంచి సింహాచలం ఈ రేసులో ముందున్నారు. ఇద్దరు నాయకులు తమను బలపరుస్తున్న ఎంపీలతో పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. ఇద్దరిలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అని అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. आइए साहब, आपको साहब बुला रहे हैं. आप नहीं, आप आइए. నమస్కార్ జీ. నమస్కారాలు పక్కన పెట్టి ఇది చూడు. ఫైల్ నిండా ఎలిగేషన్స్ ఉన్నాయి. నీ పొజిషన్ చాలా పరేషాన్గా ఉందయ్యా. ఇలాగే హైకమాండ్కి పంపించమంటావా? నువ్వు నా దోస్తు అని చెప్తున్నాను. ముందు నీ మీదున్న ఈ అలిగేషన్స్ని మాఫ్ చేసుకో. లేకపోతే ఈ ఉగాది పండక్కి అశోక హాల్లో ప్రమాణ స్వీకారం చేసేది నువ్వు కాదు, ఆ సింహాచలం. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित भारत संविधान के प्रति सच्चे और विश्वास के साथ निभाता रहूंगा. राष्ट्र मंत्री होने के नाते मैं अपनी कर्तव्यता को श्रद्धा से निभाता हूं. मैं शिवाजी शिंदे राष्ट्र मंत्री के रूप में अपने कर्तव्यों को उचित निर्वहन के लिए ऐसा करना उपेक्षित हो. अन्य अवस्था में मैं प्रत्यक्ष अथवा परोक्ष रूप में संकोचित या प्रकट नहीं करूंगा. क्यों ऐसा दिख रहा? कुछ नहीं साहब. నేను మినిస్టర్ అవుతానే? అవుతారు సాబ్. जरूर बनोगे. 100% అవుతారు సాబ్. అవుతారు సాబ్. అవుతారు సాబ్. అవరు. क्या बोला? అవరు అవుతారు సాబ్. ఆ సింహాచలాన్ని ఏదో ఒక కేసులో ఎరిగించి రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవికి అనర్హుణ్ణి చేస్తే साला, जो मेरे दिल में है तू वही बोला. तू साले सब चमचे हो, बेईमान चमचे, बेईमान चमचे. चलो चलो बॉस लिख के क्यों खड़े हो जाए? चलो चल मेरे नजरों से चल. मुन्ना, ఈ మినిస్ట్రీ కోసం సింహాచలము నేను 2 ఏళ్లుగా వేటాడుతున్నా. వాడు మంత్రి కాకుండా ఆపగలిగే ఒకే ఒక శక్తి హైదరాబాద్లో ఉంది. तुम वहां जाओ, चेस करो, पकड़ो. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? నాకు కావాలి. ఆడు నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. నెలపై 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుంటూ సలగాడు. అరే, ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది. అది నా తప్ప? మాకి ఇంటి ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే. నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైజంని తలుచుకో. బాబు
సగం చచ్చిండు ఆపి నన్ను ఎందుకు చెప్పు. అన్నా ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే ఈడు 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా గబ్బిళ్ళం లెక్క ఆడుతుండు. తమ్మి వస్తా. రేయ్, అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతున్నావు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే ఏందిరా కట్ట మైసమ్మా? నీకు తెలుసు కదరా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు పోయి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా. ఒప్పుకోద్దేంట్రా నీ అబ్బా. ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతుంటే లుల్లి చేస్తావు ఎందువే? ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకేసాలు వస్తుంటే మధ్య నీళ్ళు లేదురా. రేయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి. ఏముందనా తానెత్తానకే రేయ్, పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా. నేనా? పట్టుకోమని నేను బే. ఓ నేనా? ఇంకోసారి పట్టుకున్నా ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే. ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందొక్క వచ్చిన పో. ఏయ్ చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? గివ్వే మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? గివ్వే మరి గిట నీ 10,000 ఏమైనా? గివ్వే. అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారా తప్పించా. ఫ్రెండ్ వా మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లకు కూడా కొట్టిస్తారా? పట్టుకోండి. రేయ్, ఆగరా. రేయ్, నిన్ను వదిలిపెట్టను. వరుసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెళ్ళారా? పని పడలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు సంవత్సరాన్ని పనికి రాకుండా శతకొంటే నెదవలం. బాల పంచుకొని తాగితే పాపాలు పోతారా వదవల్లారా? ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయిండు అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా? ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. బాబు ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. కుర్రోడు మంచోడ్రా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వు బాబు పో. అరే తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్ వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా అన్నా? జోబులు ఉన్నాయి.
నా 10,000 ఏమైనా బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయిందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. ఆడెత్తిన బండబడా, ఆడిగొంపకి నిప్పెట్ట, ఆడిగుండకి సిల్లుబడా, ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దినాడు మా నెల్లూరు చెత్తలారి కింద పడి సావా? ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు? పైకి అట్టగా అంటున్నాడు కానీ బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగిలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో వాటిని ఏసకపోయిని అంటారు. అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? యా ప్లీజ్ పట్టుకుని ఎదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యే. వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 3-8-5-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో ఏందయ్యా మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష, ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా, కానీ నేను చెప్పను. చెప్పవా? ఏమి లేదు అక్కయ్య, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26. అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 ఏమన్నా 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాగా ఏమన్నాడంటే 4-1-14-9-11-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకిష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే, పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేనివాడై ఉండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే గన్ నా వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నంటే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదు అక్క. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు నట్టి పెట్టుంచా. తిను. ఒరే నిన్నేరా, ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి? నేను ఫిట్టింగ్ పెట్టినందుగా, మీ వదిన నేను తిట్టినందుగా. పోరా, బీరు కొంటాం డబ్బులు లెక్క నేడుస్తుంటా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. కానీ రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కుతుంటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్టా? బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. ఈ పేరు గల వాళ్ళ అడ్రస్ కావాలి. ఓ వారం తర్వాత కనిపించండి. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? ఇదిగో అడ్రస్, ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తా. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే, ఏం పర్వాలేదు. ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతా అవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. ఆగాగు ఆగాగు ఆగు. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్లో ఉంది సార్. నిజామాబాద్లోనా? అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుద్దేసిందా? గుద్దనిస్తానా సార్? అమ్మయ్య. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడుంది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు
కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటాను నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? ఉద్యోగం నిజమా సార్? సంతకం పెడతంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదేం సార్, నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగాల్సింది నేను కదా. నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా? అనుకుంటున్నా. లేదు సార్. ఉండు మీ అన్నయ్యతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటాను. సరే లే లే లే. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళీ ఏమైంది? బల కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంతసేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. అరే రే ఛీ! ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజు, గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలట. సర్టిఫికెట్ ఉండవు, ఏముండవు. సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. హలో ఉడో ఇదర్ సారీ జగह देखो. ఏమిటి బాబు, ఎవరు మీరు? ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు మీరు టైం नहीं है हां साहब. ఏ ముసలి ఇది చూడు, వీళ్ళు నీకు తెలుసా? తెలుసు, ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఖాళీ చేసి 2 ఏళ్ళు అయింది. ఏంది 2 ఏళ్ళు అయింది బాబు. ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. తెలీదా నీకు? నిజం బాబు, ఒట్టు నాకు నిజంగా తెలీదా నీకు? నాకు తెలీదు బాబు. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఆపే, ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దున్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాన్ని పెడతాను తెల్లే, కొద్ది ముద్దుంటేటమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే 1 more యాడ్. ఆ 20-40 20-40 20-40 ఆ లేడీస్ బ్యాక్ సైడ్ అండి. ఆ 20-60 20-60 ఇటు అటు లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా వెళ్ళే మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు గారు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడు రా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. ఎక్కడ? రై సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి ఏదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. నాకు వీసా వచ్చింది. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావే? ఇప్పుడే. కంగ్రాట్స్, మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. అందుకే నువ్వు మాకు నచ్చింది, మేము ఎక్కడికి వచ్చింది. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేసిందిరా. కామధేను అంటే? ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కాదురా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి పోయి తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే. అలాగే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే, బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. వెళ్ళు. నేను వెళ్ళాం.
మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి నీ ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐఎమ్ యంగ్, సో ఐఎమ్ ఓకే. నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకి వెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి రాస్కెల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద ఆ వర్క్లో ఉందాం.